అందరికీ నమస్కారం అండి. ఆనంద్, యూ డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్ విత్ ద స్పీచ్. మేము ఎప్పుడైనా మేము తమిళ్లో మాట్లాడాల్సి వస్తే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హావ్ డన్ ఈవెన్ 50%. సో మీ ఇంటెగ్రిటీ కనపడుతుంది నాకు. అంటే ఇక్కడికి వచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో మీరు యూ కుడ్ హావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, కానీ ఆ ఎఫర్ట్ పెట్టాలన్న ఆనెస్టీ, ఇంటెగ్రిటీ కనిపించింది. సినిమాలో కూడా అదే ఉంది అని నేను అనుకుంటున్నాను బేసిస్ ద ట్రైలర్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ టు టాక్ అబౌట్ జీవి, ఐ థింక్ జనరేషన్ దాటితే టాలెంట్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. సో రెహమాన్ గారు ఓన్లీ మ్యూజిక్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఇస్ యాక్టింగ్ అండ్ డూయింగ్ మ్యూజిక్. అండ్ ఇన్ని సినిమాలు యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. సో ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు రియలీ ఫన్ ఫిల్మ్ ఫ్రమ్ యూ జీవి, అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎన్నుకుంటారు, కానీ చాలా రోజుల తర్వాత ఒక కామెడీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ డూయింగ్ అ కామెడీ, ఎందుకంటే ఎక్కువ సీరియస్ రోల్సే చేస్తుంటారు. అండ్ షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్, నో డౌట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఒక యునిక్ కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ నిజంగా ది బెస్ట్ అండి ఇన్ ద వరల్డ్. ఏ సినిమా ఎవరిదైనా పర్వాలేదు, కంటెంట్ బాగుంటే ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తాం మన సినిమాలు. సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్. అండ్ ఐ థింక్ దట్స్ వై వేరే భాషల్లో ఏ సినిమాలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి తెలుగులో డబ్ చేస్తారు, బికాస్ మనం అంత ఇష్టంతో ఆ సినిమాని రిసీవ్ చేస్తాం. సో అలాగే ఈ డియర్ సినిమాని కూడా రిసీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ డియర్ సినిమాలో మా డియర్ రోహిణి గారు కూడా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ చూస్తూ నాకు అప్పుడు రోహిణి గారు ఉన్నట్టు తెలీదు. అది చూసిన వెంటనే ఒక పెద్ద స్మైల్ వచ్చింది నా ఫేస్ మీద. డెఫినెట్ గా ఆవిడ ఫ్యాన్స్ అందరికి మళ్ళీ థియేటర్లో రోహిణి గారిని ఈ సినిమాలో చూడటం డెఫినెట్ గా ఇట్స్ నైస్ అండ్ గ్రేట్ టు సీ యూ ఇన్ కామెడీ అగైన్ బ్రో. సో విషింగ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ and hope this film is another summer blockbuster. And on that note, Nagavamsi garu, congratulations for DJ Tillu 2. మమ్మల్ని అందరిని నవ్వించారు. సో అలాగే ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్.